బంగారం లాంటి భార్య, వజ్రం లాంటి పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. అందుకని అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంటే మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ మీరు అన్నట్టు నిజంగానే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. భార్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఆవిడ లక్ష్మి, తన పేరు తగ్గట్టుగానే లక్ష్మీ స్వరూపం. ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని, నేను ఎంత చిరాకులో ఉన్నా ఎంత ఇదిలో ఉన్నా చాలా సాఫ్ట్గా నన్ను డీల్ చేసి, పిల్లలతో కూడా వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటూ, వెరీ వెరీ లక్కీ టు గెట్ వైఫ్ లైక్ దట్. చాలా సపోర్టివ్ అన్ని సందర్భాల్లో. నేను ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్నా లేదా అప్పులో ఉన్నా ఎప్పుడు కూడా ఒక మోరల్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్ నాకు. అండ్ మీ పిల్లలు ఆల్వేస్ వాళ్ళతో ఉన్నంతసేపు ప్రపంచం మర్చిపోతాం. ముగ్గురు పిల్లలు, 3 శక్తులు మా ఇంట్లోనే ఉన్నారు శక్తులు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ గురించి ఎప్పుడు నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయను, ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని ఎప్పుడు మనం సపరేట్ చేయాలి. దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు, ఇది అక్కడ ఇంక్లూడ్ చేయకూడదు. బట్ చెప్పొచ్చు, వాళ్ళ గురించి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. సార్ మీ ఏజ్ ఎంత? ఎందుకంటే నా ఏజ్ పిల్లలు పెద్ద పిల్లలు, మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీ గురించి చెప్పరు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్లో ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీగా. లక్కీ ఏంటంటే మీరు సోషల్ మీడియా ఉండరు కాబట్టి. సో అటువంటి ఏమైనా ఫేస్ చేశారా? లేదు, అలాంటివి ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను అన్నట్టు నేను చాలా తక్కువ ఉంటాను కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువ అప్రోచ్ అవ్వను. ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాను. ఎర్లీ మ్యారేజ్ 23 years అయిపోయింది. ఏజ్ చెప్పొచ్చు, చెప్పకపోయినా తెలుసుకుంటారు. ఇప్పుడున్న అందుట్లో నందకిషోర్ ఏజ్ అని గుర్తు వచ్చేస్తుంది. ఐఎమ్ 44 నౌ. సో ఇందాక చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండటం వల్ల మనం ఫిట్నెస్ కాపాడుకోవటం వల్ల ఏజ్ తెలియట్లేదు. బట్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి యాక్టివిటీ లేదు. ఎవ్రీథింగ్ ఆన్ సోఫా, ఆన్ బెడ్ అయిపోయింది. టెలివిజన్ ఎదురుగా ఉంటుంది. ఫిట్నెస్ లో కూడా మీకు అచీవ్మెంట్ అవార్డ్ ఏదో సంథింగ్ ఉందన్నట్టు. ఫిట్నెస్ లో అచీవ్మెంట్ అని కాదు. సో నేను వెల్నెస్ కోచ్ లాగా కూడా కొన్ని సందర్భాల్లో ఫిట్నెస్ టిప్స్ చెప్తూ ఉంటాను కొంతమంది. అంతే, అలాంటి సర్టిఫికేషన్స్ ఏం లేవు, కానీ వెల్నెస్ గురించి బాగా తెలుసు. అంటే ఆహారం ఎలాంటి ఫాలో అవ్వాలి, ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా చెప్పదు. ఆన్లైన్ క్లాసెస్ లాగా లేకపోతే మామూలుగా? ఆన్లైన్ క్లాస్ గా మనకు తెలిసిన సర్కిల్లోనే. ఓకే, అలాంటిదేం పెట్టలేదు. సో ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే చాలా మంది అంటారు ఒక గోల్, అంబిషన్ పెట్టుకోమంటారు. వాస్తవానికి నేను నిజంగానే నాకు అలాంటివి పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. బట్ ఫోకస్ అంతా కూడా ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలనే ఉంటుంది. వచ్చిన ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి సినిమాల్లో చేయాలి, పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోలతో చేయాలని అది నా ఆశయం. ఆ వేగానే ఇంకా అడుగులు మొదలు పెడుతున్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, చేస్తాను. సో మూవీస్కి నెక్స్ట్ కంటిన్యూగా మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆ జర్నీలోనే ఉన్నాను, ఫోకస్ చేసి. సో స్పోర్ట్స్ సైడ్ ఇంకా మీరు కంప్లీట్గా డ్రాప్ అయినట్టు. సీసీ వీటి గురించి వదిలేసేయండి, అది ఓకే, అది కనబడుతుంటారు మీరు. అదొకటి చాలు ఇంకా. ఎందుకంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్ది మనం 10 స్పోర్ట్స్ ఆడినాం, ఇది ఒక్కటి చాలు. ఇది ఆడుతున్నంతసేపు మనం హ్యాపీగా ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ మంచి రిలీఫ్ ఉంటుంది. క్రికెట్ ఈజ్ సచ్ ఎ గేమ్, అందులో వెళ్తే ఆటోమేటిక్గా మనం మైమర్చిపోతాం. అలాంటి గేమ్ ఒకటి నిజంగా అందులో నేను వన్ ఆఫ్ ద ప్లేయర్ అవటం, అంత మంచి టీమ్ తోటి, ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ వెంకటేష్ గారు టచ్లో ఉంటారు ఎప్పుడన్నా? అయ్యో, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నరసింహపురం మూవీకి టీజర్ లాంచ్కి పిలిచినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసి రామానాయుడు స్టూడియోలోనే టీజర్ లాంచ్ చేశారు. అండ్ అదే కాకుండా ఆయన ఆల్వేస్ ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సన్. ఆయన మాటలు, ఆయన చెప్పే థాట్ఫుల్ మెసేజెస్ కానివచ్చు, ఇన్స్పైరింగ్ విషయాలు కావచ్చు, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయరు. ఆయన అందరితో యాక్టివ్గా మాట్లాడతారు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఈజ్ సచ్ ఎ స్పిరిచువల్ లెవెల్లో కూడా ఆయన ఒక లెవెల్లో ఉన్నారు. అంటే లైక్ ప్రతిదీ కూడా లైట్గా తీసుకోవాలి. ఏది కూడా మనం ఎక్కువ ఆలోచించేసి బుర్ర పాడు చేసుకుని, హెల్త్ పాడు చేసుకుని అంత చేయకూడదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇవాళ ఏదైతే మందు అనుకుంటున్నామో అది రేపు మంది కాకపోవచ్చు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఇది నాది, అది నాది అనే ఇది మెంటాలిటీ పెట్టుకోకూడదు. సో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకు కొన్ని ఆ స్పిరిచువల్ థాట్స్ ఎక్కువ ఉండటంతో నేను ఏది కూడా అటాచ్మెంట్ ఎక్కువ చేయను. అందుకే ఎక్కువ కలవను కొంతమంది, తొందరగా అన్నిటికి దూరంగా ఉంటాను మ్యాక్సిమం. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు బి కనెక్టెడ్ విత్ స్పిరిచువాలిటీ
మేజర్గా. ఆ విషయంలో వెంకటేష్ గారు నిజంగా నాకు చాలా ఆదర్శం. అండ్ అలాగే ఆ టీంలో ఉన్న అందరూ, మా కెప్టెన్ అఖిల్ వెరీ స్పోర్టివ్, వెరీ సపోర్టివ్, తమన్ భయ్య ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, అలాగే శ్రీకాంత్ అన్న మొదటి నుంచి కూడా. శ్రీకాంత్ అన్న కూడా నా సినిమా కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు. తరుణ్ భయ్య నా సాంగ్ లాంచ్ చేశారు. లేదు తరుణ్ భయ్య, తరుణ్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరు మా టీంలో ఉన్న అందరూ కూడా వెరీ వెరీ సపోర్టివ్, చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మనం వాళ్ళతో పాటు జర్నీ చేయగలుగుతాం. ఆ క్రికెట్ అనే గేమ్ నిజంగా నాకు మంచి వాల్యుబుల్ పర్సన్స్ని ఇచ్చింది. ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ క్రికెట్ ఎస్పెషల్లీ. సో అలా నరసింహపురం సినిమాకి వెంకటేష్ గారితో కలిసి అలా మీరు టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. అప్పుడప్పుడు సార్ తోటి ఫోన్లో కూడా మాట్లాడతాను. ఓకే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఆయన బిజీ ఉంటే తర్వాత ఆయనే కాల్ చేస్తారు. అంటే ఈ విషయం నేను షేర్ చేయకూడదు కానీ ఆయన గొప్పతనం గురించి చెప్తున్నాను. ఆయనకు అవసరం లేదు మళ్ళీ ఫోన్ చేసి ఎందుకమ్మా ఫోన్ చేశాను అని అవసరం. బట్ ఆయన మాట్లాడే 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుంటే చాలు, హ్యాపీగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటాను, ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. అండ్ సుమా రాజీవ్ కనకాల గురించి వండర్ఫుల్ కపుల్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. టచ్లో ఉంటారు ఎప్పుడైనా? నేను రాజీవ్ భయ్యతో అప్పుడప్పుడు టచ్లో ఉంటాను. సుమా గారి గురించి చెప్పక్కర్లా, ఆవిడ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ యాంకర్, యాక్టర్, వాట్ నాట్, వండర్ఫుల్ లేడీ, గ్రేట్ హ్యూమన్.